ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ సర్వేలు అనేవి ఎక్కువగా పెరిగినాయి. ఏ ఒక్కటి కూడా వదిలిపెట్టే ప్రసక్తే లేదు అన్నట్టుగా సర్వేలు అయితే కొనసాగిస్తున్నారు. తాజాగా ఆస్తి పన్నుకు సంబంధించి కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఇంటింట సర్వే అయితే చేస్తున్నారు. ప్రధానంగా ఏంటి అంటే ఈ ఆస్తి పన్ను ఎగ్గొట్టే పనిలో భాగంగా కొంతమంది తప్పుడు లెక్కలు చెప్తూ ఉంటారు, తప్పుడు ధ్రువపత్రాలు సమర్పిస్తూ ఉంటారు. ఇటువంటి నేపథ్యంలో అంతేకాకుండా కొన్ని ఇల్లు భవనాలకు అసలు ఆస్తి పన్నులో పరిధిలోకి రాకుండా కూడా చాలామంది చేసుకుంటూ ఉంటారండి. ఇలాంటివన్నీ ఇక్కడి నుంచి కుదరవు. ఇలాంటి లోపాలను గుర్తించి సరిచేసేందుకే పురపాలక అలాగే పట్టణాభివృద్ధి శాఖ సిద్ధమైంది. 123 పట్టణ స్థానిక సంస్థల్లో ఇప్పటికే ఇంటింట సర్వే అయితే మొదలుపెట్టేశారు. దీంతో ఇక నుంచి ఆస్తి పన్ను ఆదాయం దాదాపు 436.96 కోట్లు పెరుగుతుందని అంచనా వేస్తున్నారు. రాష్ట్రంలో మొత్తం 123 పుర అలాగే నగరపాలక సంస్థలు, నగర పంచాయతీల్లో 40.22 లక్షలకు పైగా ఇల్లు అలాగే భవనాల నుంచి ఏటా 2,000 కోట్ల ఆస్తి పన్ను వస్తుంది. పన్ను విధింపులో క్షేత్రస్థాయిలో అవకతవకలు కూడా జరుగుతాయనేది ప్రభుత్వానికి వస్తున్న ఫిర్యాదులపై ప్రక్షాళనకు పురపాలక పట్టణాభివృద్ధి శాఖ చర్యలు చేపట్టింది. చాలా ఇల్లు భవనాలను వాటి నిర్మాణం విస్తీర్ణం కంటే తక్కువ చూపించి పన్ను చెల్లిస్తుండడం వల్ల పట్టణ స్థానిక సంస్థలు ఆదాయం కోల్పోతున్నట్టయితే అధికారులు అయితే చెబుతున్నారు. అలాగే సర్వేలో ఎలాంటి గుర్తిస్తున్నారు అంటే ఇల్లు భవనాలు ఉన్నవారు ఆస్తి పన్ను చెల్లిస్తున్నారా లేదా, అలాగే నిర్మాణ విస్తీర్ణం మేరకే సిబ్బంది పన్ను విధించారా లేదా, అదనపు అంతస్తులకు పన్ను విధించారా లేదా, నివాస భవనాలు వాణిజ్య అవసరాలకు వినియోగిస్తున్నారా, కొంతమంది ఇంటికని చెప్పి పర్మిషన్ తీసుకొని దాన్ని కమర్షియల్గా మార్చేసి అందులో వ్యాపారాలు లేదంటే ఆఫీసులు పెట్టేస్తుంటారు. అటువంటివి కూడా కుదరవు ఇక నుంచి. ఎందుకంటే పూర్తిగా అధికారులే వచ్చి ఇప్పుడైతే సర్వే చేయబోతున్నారు. మొత్తానికి వచ్చే నెల 15 నాటికన్నీ మొత్తం ఈ లోపాలన్నీ సవరించాలని టార్గెట్ చేస్తారు. ఇప్పటికే అధికారులు ఆ సర్వే కూడా మొదలు పెట్టేశారు.